ఒక తండ్రిగా, ఒక తాతగా, రకరకాలైనటువంటి పాత్రలతో, ఒక విలన్గా, ఒక మంచి వ్యక్తిగా, ఒక నవ్వించే వ్యక్తిగా ఎన్నో సినిమాలు నటించినటువంటి మహానటుడు మన కోట శ్రీనివాసరావు గారు. కోట శ్రీనివాసరావు గారిని తలుచుకుంటే నాకైతే గుర్తొచ్చేది రక్త చరిత్రలో నాగమణి రెడ్డి అనే పాత్ర అనుకుంటా. ఆయన యాక్ట్ చేసాడు అన్నం కంటే జీవించాడని చెప్పడానికి ఎంతో ఇదిగా ఉంటుందండి. అసలు శివ సినిమాలో కావచ్చు, చాలా 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 అత్తారింటికి దారేది సినిమాలో కావచ్చు, అన్నిట్లో కూడా బ్రహ్మాండమైన విభిన్నమైనటువంటి పాత్ర అండి. అతని యాస కానీ, అతని భాష కానీ, ఇదంతా కూడా హాస్యరస ప్రధానమైనటువంటి చిత్రం ఏది హిట్ కావాలన్నా సరే మన కోట శ్రీనివాసరావు గారి పాత్ర ఎంతో ఉండేది. ఇప్పుడు అహనా పెళ్ళంటలో ఒక పిసినారి వ్యక్తిగా ఆయన నటించారా, జీవించారా ఈనాటికి కూడా అర్థం కాదు. ఈరోజు కూడా ఆ సినిమా వస్తే నవ్వని వాళ్ళు ఎవరు కూడా ఉంటారంటే మనకు అర్థమవుతుంది. అలాగే కొన్ని సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారితో కలిసి చేసినటువంటి సినిమాల్లో కూడా బ్రహ్మాండమైన ఒక తండ్రి ఏ విధంగా తన కొడుకు గురించి బాధపడతాడు అని తెలుసుకోవాలంటే సినిమాల్లో ఈ కోట శ్రీనివాసరావు గారి నటన చూస్తే మనకైతే అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. నిజంగానేనండి ఒక విభిన్న రంగాల్లో అతను రాజకీయ రంగంలో కూడా భారతీయ జనతా పార్టీ దగ్గర ఉండడం ఇదంతా కూడా ఆ నలుగురు సినిమాలో కోటయ్య పాత్ర అండి. నిజంగానే అసలు సమాజానికి ఎంత మెసేజ్ ఇచ్చే సినిమా ఆ నలుగురు అయితే దాంట్లో కోటయ్య పాత్ర దాని యొక్క ప్రాముఖ్యత అసలు మనం చెప్పలేందండి. అది చివరి సీన్లో మనకి తన మాటలతో తర్వాత తన యాక్షన్తోనే కన్నీరు పెట్టించాడు. ఆ శ్మశానం సీన్ ఏదైతే ఉందో ఆ సీన్ అంతా రక్తి కట్టింది. అది సినిమాకి అది మెయిన్ అయింది అంటే కోట శ్రీనివాసరావు గారు అండి. ఇతని కాంబినేషన్ మన బాబుమోహన్ గారు కావచ్చు, బ్రహ్మానందం గారు కావచ్చు. సో ఒకరేంటండి అందరూ వేణుమాధవ్ గారు మహానుభావులండి. నిజంగానే గొప్పవారికి మనం మరణము అనే మాట చాలా చిన్నదేమో అనిపిస్తుందండి. అంతా కూడా దైవ సన్నిధికి ఎగినటువంటి మహానుభావానికి మనస్ఫూర్తిగా తెలుగు సినీ లోకం తరఫున అందరి తరఫున కూడా